సో సార్ నిజంగా చెప్పండి, ఒక అంకె మన జీవితాల్ని మార్చేస్తదా? అంటే అంకె మార్చారంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏందంటే, ముందు న్యూమరాలజీ ఇంపాక్ట్ అనేది ఇంత లేకుండే సార్. కరెక్ట్. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎలా అయితే మనం డెవలప్ అయితున్నామో, హ్మ్. అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక మనిషిని అనలైజ్ చేయాలంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, టారో రీడింగ్ అలాగనే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా మొత్తము మీరెవరు అంటే మీ పేరుతోనే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు. నీ పేరుతో పాటు ఇప్పుడు అన్నీ ఏంటంటే ఒక ఆధార్ కార్డే కానీ ఫోన్ నంబర్సే కానివ్వండి, లేకపోతే మీ ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే అంటే నంబర్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ కావడం వల్ల మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే రీసెంట్లీ ఏంటంటే న్యూమరాలజీ ఇంపాక్ట్ ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఎక్కడ పోయినా కూడా ప్రింట్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ప్రింట్ పడుతుంది ఎక్కడ పోయినా మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, అది ఇప్పుడు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కావడం వల్ల దాని ఇంప్రెషన్ అనేది మన మీద దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ అవుతుంది ముందటి కంటే ఇప్పుడు. డేట్ ఆఫ్ బర్త్ ప్రాధాన్యత ఎక్కువనా, మన పేరు ఇంపార్టెన్స్ ఎక్కువనా న్యూమరాలజీలో? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే సార్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్ అనేది ఎలా అంటున్నామంటే, చాలామందికి ఏంటంటే మనం పుట్టినాక మన జర్నీ స్టార్ట్ అవుతుందని చాలామంది అనుకుంటారు. అలా కాదండి. అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టడం అనేది ఏంటంటే, ఆల్రెడీ మీకు ఒక సీక్రెట్ కోడ్ లాగా మీకు ఇంప్లికేషన్ అనేది ఇస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఉందండి. మన డేట్ ఆఫ్ బర్త్‌లో 3 ఫ్యాక్టర్స్ ఉంటది. ఒకటి ఏముంటదంటే డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. కానీ దీంట్లో మీ డేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఎవ్వరైనా కానీ ఒక ఫస్ట్ నుంచి 31st మధ్యలోనే పుడతారు. అది ఏం చేస్తదంటే మీ పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని స్పెసిఫై చేస్తది. అంటే మీ నేచర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు 4థ్‌కి పుడితే మీ నేచర్ ఎలా ఉంటుంది, 6థ్‌కి పుడితే ఎలా ఉంటుంది. పుట్టి మీ డేట్ అనేది మీ క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మొత్తం కలుపుతామో దాన్ని డెస్టినీ నంబర్ అంటాం. డెస్టినీ నంబర్ ఏందంటే మీ జర్నీని డిసైడ్ చేస్తుంది. డెస్టినీ అంటే మీ లైఫ్ పాత్ అన్నమాట. మీ జర్నీని డిసైడ్ చేస్తుంది. అంటే అది ఎలా వెళ్తుంది, అడ్డంకులు ఉంటుందా లేదా. కానీ ఇక్కడికి మన నేమ్ ఏమొస్తుందంటే, నేమ్ అనేది ఈ జర్నీ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్తో ఉన్నప్పుడు మీకు ఏం ఇంపాక్ట్ అవుతుంది, మీ నేమ్లో ఏం నంబర్ ఉంది, ఆ నంబర్ మీకు ఏం ఇంపాక్ట్ ఇస్తుందో చూసి చెప్పొచ్చు అనమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది, దాంతోపాటు నేమ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మరి ఒకవేళ నా డేట్ ఆఫ్ బర్త్‌లో అన్‌లక్కీ నంబర్‌లు ఉన్నాయి. సో దాన్నైతే నేను మార్చలేను. ఇక డేట్ ఆఫ్ బర్త్ మార్చలేను. సో నేమ్ కరెక్షన్ చేయడం ద్వారా మన అన్‌లక్‌ని అనేది లక్‌గా మార్చుకోవచ్చా? ఇప్పుడు చూడండి సార్, ఏముంటుంది అంటే ఏదైతే మనం మార్చలేమో, ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక బాబాయ్ ఉన్నాడు, అవును. పుట్టుకతో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కాలో చేయలేదంటే దాన్ని ఏమంటామంటే డిఫెక్ట్ అంటాం అన్నమాట. హ్మ్. ఓకేనా. అయితే ఇప్పుడు ఎవరికైనా జర్నీ ఇప్పుడు పుట్టినాక వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆంప్యూటేట్ అయిందనుకో, అది ఓకే. ఏమైపోతుందంటే అది డిఫెక్ట్ కాదు, వాళ్ళకి అయినట్లు అంటే డెఫిషియన్సీ లేకపోతే రైట్. ఇలా ఉండదు. అంటే ఏమైపోతుందంటే ఇక్కడ నేము అనేది మనం పెడుతున్నాం. ఓకేనా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి వస్తుంది. ఆ రైట్. డేట్కి మీరు పుట్టాలని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. ఓకే. అంటే ఈ తర్వాత జర్నీ అందరు మాట్లాడతారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పే ముందు ఎగ్జాంపుల్ కంటే ఇది చాలా మందికి అర్థం. ఓకే. బిల్డ్ ఇన్ లక్, బిల్డ్ ఆన్ లక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బిల్డ్ ఇన్ లక్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సార్ గారు ఉన్నారు. అవును. ఇప్పుడు ఆయన పోయి చిరంజీవి సార్కి పుట్టారు. ఇప్పుడు పుట్టినాక మీరు దీనికి ఏమైనా సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ చెప్తారా, అక్కడ పోయి ఆయనకే ఎందుకు పుట్టాడని? లేదు. అంటే అది బిల్డింగ్ లక్తో పుట్టిండనమాట. ఓకే. అంటే పుట్టుక అనేది ఒక మెగాస్టార్ చిరంజీవికి కొడుకులాగా పుట్టిండు. దీని ఇంకా మీరు ఫార్ములా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏం చేయలేరు. కానీ బిల్డ్ ఆన్ లక్ అంటే ఏంటి? బిల్డ్ ఆన్ లక్ అంటే ఇప్పుడు చిరంజీవి సార్ ఆయనకు బ్యాక్గ్రౌండ్ అనే ఫిలిం ఇండస్ట్రీ నుంచి లేదు. ఆయన బిల్డ్ ఆన్ లక్ని క్రియేట్ చేసుకొని వచ్చాడు. అంటే ఆయన వేరే ఫీల్డ్లో ఉండి కష్టపడి ఆయన నేమ్ కాన్సెప్ట్సే కానీ ఆ తర్వాత వచ్చింది అయినా ఇప్పుడు ఆ సార్ ఏమవుతాడు, బిల్డ్ ఆన్ లక్లోకి వెళ్తాడు. ఓకే. ఓకే. ఈయన బిల్డ్ ఇన్ లక్లోకి వస్తాడు. అయితే అందరు ఏమంటారంటే ఓకే రామ్ చరణ్ గ్రేట్, ఆయన చాలా లక్కీ అంటారు. కానీ అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన బిల్డ్ ఇన్ లక్తోనే పుట్టిండు, కానీ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరుతాల వచ్చినాడు, మీరు గమనిస్తే మగధీర ముందు మీకు అక్కడ కొంచెం మీకు మెగాస్టార్ ఇంప్రెషన్స్ అనేది కనపడుతుంటుంది. అరే ఆయన కొడుకు, లేకపోతే కొన్ని డైలాగ్ డెలివరీ కానీ ఫేస్ అప్. కానీ ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ పర్సన్ చేతిలో పడ్డాడో
బాబు నీ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ నుంచి ఆ బిల్డింగ్ లక్ మళ్ళీ బిల్డ్ ఆన్ లక్గా క్రియేట్ అయింది. ఆ తర్వాత మీరు గమనిస్తే మగధీర తర్వాత ఆయన సొంత బేస్ క్రియేట్ చేశాడు. మీ ఫేస్లో వైబ్రేషన్స్ చూడండి, మాట డైలాగ్ డెలివరీ. అందుకే జస్ట్ యూట్యూబ్లో పోయి మీరు చూడండి, జస్ట్ టైప్ చేయండి రామ్ చరణ్ ఇది డ్యాన్స్ ట్రయల్ అని చేయండి. ఓల్డ్ ఒక వీడియో వస్తుంది, అక్కడ ఆయన డ్యాన్స్ చేస్తుంటే అందరు నవ్వుతారు అన్నమాట. అదే రామ్ చరణ్ ఇప్పుడు డ్యాన్స్ చేస్తే చూడండి, రెండు డిఫరెన్స్. అంటే అన్ని లక్ కాదు, ఆ లక్ని మనము సృష్టించుకునే ఛాన్సెస్ కూడా మన చేతిలో ఉంది. మనకు మొబైల్ నెంబర్ ఉంటుంది, వెహికల్ నెంబర్ ఉంటుంది, ఇంటి నెంబర్. ఈ 3 మన లైఫ్లో చాలా కీలకంగా ఉంటాయి. సో ఇవి కూడా మన అదృష్టాన్ని దురదృష్టాన్ని డిసైడ్ చేస్తాయా? అంటే సార్ ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు Right. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఇవన్నీ ఏంటంటే మెథడ్స్ సార్, మెథడ్స్. అయితే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ ఇంట్లోనే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, మీరు ప్రతిసారి వాళ్ళ దగ్గర పోయి ఏమైనా అప్రోచ్ అవుతామా కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ హెల్తీ ఉన్నాం కాబట్టి. అలాగనే మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటామో, జర్నీ చేస్తుంటే మనం ముట్టిందంతా మంచి లక్కీగా అవుతుంది, మనం వెళ్ళిపోతున్నాము అలా ఉంటున్నామంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఎప్పుడైతే మనం అనుకున్నది అయితే లేదు, మనకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు మనం చేసే ప్రయత్నం మన 100% ఉంది, కానీ రిజల్ట్స్ వస్తలేదు, ఎందుకో వస్తలే అన్నప్పుడు మనం ఈ మెథడ్స్కి వెళ్తాం. అప్పుడు మనం చెక్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఒక పద్ధతిగా న్యూమరాలజీకి వచ్చిర్రు అనుకుందాం, అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం, వాళ్ళ నేమ్స్ చూస్తాం, అక్కడ మనకి ఏమైనా డిఫెక్ట్ కనబడ్డది అనుకోండి మనం అడ్జస్ట్ చేస్తాం. అయితే ఫస్ట్ ఒక మనిషికి లైఫ్లో చేంజ్ కావాలి, ఆయన జర్నీ ఎట్లా చూస్తుంటే తెలవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అడ్జస్ట్ చేసినాక మీ నేమ్ అనేది, అది చూసినాక నేమ్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి రెండింటితోని మీరు చాలా హ్యాపీగా ఉండి మీకు జర్నీ మూవ్ అవుతుంది, బాగా మంచిగా అనిపిస్తుంది అంటే ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మీరు నా సజెషన్ తీసుకొని మీ లైఫ్లో మంచి చేంజ్ వచ్చింది అనుకోండి, మీరు ఏమంటారంటే సార్ న్యూమరాలజీతో నా ఫోన్ నెంబర్ కూడా చూడండి, మా ఇంటి నెంబర్ కూడా చూడండి, మాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడండి, మొబైల్ నెంబర్ చూడండి అనేది ఒక మానవ సహజం అన్నమాట. కాబట్టి కుదిరితే మొబైల్ నంబర్ కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అవి కూడా మీకు మొబైల్ న్యూమరాలజీతో చేంజ్ చేసుకుంటే మంచిది. అంతే. అసలు ఒక మనిషి జీవితంలో లక్ పర్సెంటేజ్ ఎంత సార్? సార్ నిజం చెప్పాలంటే ఏంటి అంటే సార్, ఒక 100% తీసుకున్నారనుకోండి సార్, 60 to 70%, మ్యాక్సిమం 8 to 90% కూడా హార్డ్ వర్క్ మీద, స్మార్ట్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది సార్. లక్ అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ అ సాల్ట్ సార్, సాల్ట్. ఇప్పుడు మీరు తినే అన్నంలో మీరు అన్నీ తిన్నాక కూడా కొంచెం ఉప్పు అనేది తక్కువైంది అనుకోండి, మీకు ఆ టేస్ట్ అనేది తెలియదు. ఇప్పుడు మీరు ఎంతోమంది గమనిస్తారు, చాలా కష్టపడుతుంటారు వాళ్ళకి, అయితే వాళ్ళకి కొంచెం లక్ అనేది వచ్చింది అనుకోండి, రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ లక్ అనేది మనం తెచ్చుకోవడానికి మనం ఎన్నో పద్ధతులు వాడతాం, కానీ దీనికంటే ముందు మానవ ప్రయత్నం అనేది 100% చేయాలి. మానవ ప్రయత్నం, ఇంకోటి ప్రతిసారి హార్డ్ వర్కే మనం సక్సెస్ వస్తుందంటే మీరు గమనిస్తే రోజు ప్రయాణంలో ఎంతో మంది మీకంటే కష్టపడుతున్నారు. అయ్యో అట్లంటే గాడిద అడవికి రాజై ఉండాలి కష్టపడే విషయంలో చూస్తే. మనం ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి, దాంతో పాటు నేను ఇంత ప్రయత్నిస్తున్నా కూడా నాకేమైనా వస్తలేదు, నాకు ఏదో డ్రాబ్యాక్ ఉంది, ఆ ఒక్క దాంతో నాకేంటే అప్పుడు మీరు లక్ కనే ప్రయత్నిస్తే బాగుంటుంది.